థ్యాంక్ యూ జార్జ్. తెలంగాణపై మొంతా తుఫాన్ ఎఫెక్ట్ చూపిస్తోంది. రాష్ట్రంలో ఇవాళ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. మరో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు రేపు 4 జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మొంతా ఎఫెక్ట్ లో రాష్ట్రంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఇటు తెలంగాణ మీద కూడా పడినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక రేపు ఎల్లుండి పాటు ఇటు తెలంగాణలో చాలా జిల్లాలకు సంబంధించి కూడా మోస్తారు నుంచి భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. ఇప్పటికే ఇటు ఏపీలో కూడా ఇటు ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా మోస్తారు నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించి కూడా 6 జిల్లాలకు సంబంధించి ఇటు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ఏపీ పరిసర ప్రాంతాలకు సంబంధించిన జిల్లాలకు సంబంధించి కూడా మోస్తారు వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు రాత్రికి ఇటు తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణలోని చాలా జిల్లాలకు సంబంధించి కూడా భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఇటు వాతావరణ శాఖ అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని 6 జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో ఈ జిల్లాలకు సంబంధించి కూడా భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక తాజాగా తర్వాత రేపు కూడా తెలంగాణలోని ఇటు 6 జిల్లాలే కాకుండా మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన మేడ్చల్, రంగారెడ్డి జిల్లా మీద కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికైతే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రానికి చాలా అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసిన పరిస్థితి నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఎక్కడెక్కడైతే అత్యంత భారీ వర్షాలు పడితే ఆ ప్రాంతాలకు సంబంధించిన అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటున్నారు? ప్రస్తుతానికైతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ మనకి ఈ రోజు రేపుతో పాటు ఎల్లుండి ఉదయం వరకు ఉండే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ఈ రోజు మాత్రం ఉత్తర తెలంగాణతో పాటు సెంట్రల్ తెలంగాణ జిల్లాల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారంటే ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా 15 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలోని చాలా జిల్లాల మీద పడే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.